Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 906303 4550. ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్లు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% discount. 3 pieces dresses పై 10% to 50% discount. Western wear పై 10% to 50% discount. Men's wear పై suiting shirtings పై 10% to 50% discount. Handlooms పై 10% to 50% discount. Kids wear పై special offer 10% to 50% discount. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తలోకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడ్డవల్లేరు గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 100 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు. ట్రాక్టర్ నడుపుతూ రైతులను, ప్రజలను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే వెనగళ్ల ఎంపీ బాలశౌరి. 17.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫిల్టర్ బ్లేడ్లు ప్రారంభించిన నేతలు. వినాయక చవితి సందర్భంగా 3000 మందికి మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన గుడివాడ లయన్స్ క్లబ్ సభ్యులు. పర్యావరణాన్ని రక్షించేలా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులు పూజించాలని కోరిన లయన్స్ సభ్యులు. ఘనంగా వినాయక చవితి సంబరాలు నిర్వహించేందుకు ముస్తాబైన గుడివాడ పట్టణం. చిన్న సైజు నుండి భారీ రూపంలో పూజలు అందుకునేందుకు సిద్ధమవుతున్న బొజ్జ గణపయ్య. పండగ వాతావరణ సందడి నెలకొన్న ప్రధాన సెంటర్లు. గుడ్లవల్లేరు మండలంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ 100 ట్రాక్టర్లతో ఘనంగా జరిగింది. ర్యాలీలో నియోజకవర్గ పరిధిలోని రైతన్నులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలం నుండి కోతవరం వరకు జరిగిన ర్యాలీలో ఎంపీ బాలశౌరి కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనగళ్లరాము స్వయంగా ట్రాక్టర్ను నడుపుతూ ఉత్సాహపరిచారు. ర్యాలీ ముగిసిన అనంతరం కౌతవరం వాటర్ వర్క్స్ వద్ద మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 17.50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ను ఎమ్మెల్యే రాము, ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కావడం సంతోషకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నదాతలు దగాకు గురయ్యారని అన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎరువుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, జనసేన ఇన్ఛార్జ్ బోరుగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు టీడీపీ అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి, కూటమి పార్టీ నాయకులు సాయన, పుష్పావతి, పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ब्रह्मम् आदर्श्येन सादरं श्री महागणाधिपते नमः ओम नमः शिवाय అది తీసుకో అన్న సీసర్ తీసుకో ఇటన్ ఇటు అన్న జస్ట్ శాంపుల్ కోసం అన్న తర్వాత పంపు తీసేస్తారు ఉన్నది డైరెక్ట్ నుంచి సంపులోకి వెళ్తాం థ్యాంక్ యూ అమ్మా సార్ ఎంపీ సార్ సార్ ఎంపీ సార్ మామూలు అది పంచాయతీ కొత్త గట్టిగా గట్టిగా గుడివాడపట్నం వినాయక చవితి సంబరాలతో ముస్తాబైంది. ప్రతి వీధి ప్రతి కోడలి పండుగ వాతావరణంతో కలకల్లాడుతుంది. శ్రావణ మాసం అవగానే గణనాథుడి ఆరాధన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. ఇక ఈ సందర్భంగా గుడివాడలోని విగ్రహ తయారీ కేంద్రాలు మార్కెట్లో వినాయక విగ్రహాలతో నిండిపోయాయి. చిన్న చిన్న విగ్రహాల నుంచి 15 అడుగుల ఎత్తైన మహా గణనాయక విగ్రహాల వరకు పలు రూపాల్లో విగ్రహాలు తయారయ్యాయి. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా 100 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఉన్నాయి. కుటుంబ పూజల కోసం చిన్న విగ్రహాలను తీసుకెళ్లేవారు ఎక్కువ కాగా సంఘాలు యువజన మిత్రమండలి కోసం పెద్ద విగ్రహాలు డిమాండ్ ఎక్కువగా ఉంది. విగ్రహ కళాకారులు ఎంతో శ్రద్ధతో సృజనాత్మకతతో వినాయకుడిని విభిన్న భంగిమల్లో మలిచారు. మౌషిక వాహనంపై సింహాసనుడైన విగ్రహం, వేద పుస్తకం పట్టిన రూపం, శంఖ చక్రాలతో అలరారుతున్న వినాయకుడు వంటి ఎన్నో వైవిధ్యభరిత రూపాలు దర్శనమిస్తున్నాయి. పచ్చని రంగులతో ఆకర్షణీయమైన అలంకరణలతో విగ్రహాలు చూసేందుకు చూడముచ్చటగా నిలుస్తున్నాయి. స్థానికులు మాత్రమే కాకుండా పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి తమకు నచ్చిన వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. గుడివాడలో వినాయక విగ్రహాలు ప్రత్యేకమైన అందంతో ఉంటాయి. అందుకే ఇక్కడ నుంచి తీసుకువెళ్లటం మా అదృష్టం అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పర్యావరణహిత విగ్రహాలకు కూడా ఈసారి మంచి డిమాండ్ కనిపిస్తుంది. మట్టి సహజ వర్ణాలతో చేసిన విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. గుడివాడపట్నం మొత్తం వినాయక నామస్మరణతో గణనాథుడి మంగళ శోభతో కలకల్లాడుతుండగా విగ్రహాల విక్రయ కేంద్రాల భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ వినాయక చవితి సందర్భంగా గుడివాడ ప్రజలు సాంప్రదాయంతో పాటు ఆధునికతను సమన్వయం చేసుకుంటూ పండుగను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు.
గుడివాడలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్ లో మట్టి వినాయక ప్రతిమలంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 3000 విగ్రహాలను భక్తులకు అందజేస్తూ పర్యావరణానికి రక్షణ కలిగించేలా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్ టౌన్ సే కొండపల్లి శ్రీనివాసరావు హాజరై లయన్స్ క్లబ్ సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి వినాయకుల వినియోగం అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. లయన్స్ క్లబ్ సభ్యులకు భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ హితంగా పండుగ జరుపుకోవడంలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం తమ ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుడివాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుడివాడ వేణుగోపాల స్వామి, సెక్రటరీ కిలారశెట్టి సతీష్, ట్రెజరర్ కాసరనేని శ్రీనివాస్, రీజనల్ చైర్పర్సన్ వి కృష్ణకిషోర్, జోనల్ చైర్పర్సన్ ఉప్పలపాటి సతీష్, ఆడవాల అప్పారావు, నిమ్మగడ్డ శివశంకర్, పినమినేని సాంబశివర, వీరమాచినేని శ్రీనివాస్, బొగ్గవరపు తిరుపతయ్య మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా గుడివాడ ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆహ్వానించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2000 విగ్రహాల చొప్పున పంచిపెడుతున్నారంట. ఇది ఒక గొప్ప కార్యక్రమం. మట్టి విగ్రహాలను పూజించడం అనేది, పర్యావరణ కాలుష్యం లేకుండా చూడడం అనేది మన లయన్స్ క్లబ్ వారికి మా పోలీసు వారి తరపు నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు, నన్ను ఇలాంటి గొప్ప కార్యక్రమం పిలిచినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పర్యావరణం కాపాడుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు హిందువులకి అతి ముఖ్యమైన పవిత్రమైనటువంటి పండగ. హిందువులు ప్రతి ఒక్కరు చేసుకునే పండగ వినాయక చవితి. ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజించి మనం దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కృత్రిమ రంగులు ఇవన్నీ వాడడం వల్ల ఈ నీటి కాలుష్యం జరిగి నీటిలో ఉండేటువంటి నివసించేటువంటి జంతు చరజీవులన్నీ కూడా ప్రకృతికి నష్టం జరుగుతున్నాయి. ఇటువంటి నష్టం జరగకుండా మనం మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకున్నాం. పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. మా లైఫ్ తరఫున ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా వంతు సహాయార్థం అందరికీ మట్టి వినాయకులు పంచడం జరుగుతుంది. ఈ రోజు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మరి రేపటి రోజున వినాయక చవితి సందర్భంగా ముందుగా పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి 15 సంవత్సరాల నుంచి మా లయన్స్ క్లబ్, గుడివాడ లయన్స్ క్లబ్ ద్వారా మరి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ మట్టి విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అందరం కూడా ఈ మట్టి విగ్రహాన్ని రేపొద్దున
పూజించుకుని అందరూ కూడా మంచి సుఖశాంతాలతో ఉండాలని చెప్పేసి మా లయన్స్ క్లబ్ తరఫున పట్టణ ప్రజలందరికీ కూడా మేము ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రోజున మా ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఆర్సీ గారు, జడ్సీ గారు వీళ్ళందరూ కూడా ఈ మట్టి వినాయకుల్ని పూజించడానికి, దీనివల్ల ఎంతో పర్యావరణానికి కాలుష్యం లేకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా కలర్స్ అన్ని వాడుతూ రకరకాల మట్టి కాకుండా వివిధ పదార్థాలతో చేస్తుండటం వల్ల వాతావరణ కాలుష్యం మరియు నీటి కాలుష్యం కూడా జరుగుతుంది. దాన్ని నివారించడానికి వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు చక్కగా ఈ మట్టి వినాయకుల ద్వారా భగవంతుని పూజ చేసి వారి ఆశీస్సులు పొందాలని లయన్స్ క్లబ్ వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ. గుడివాడ లయన్స్ క్లబ్ గుడివాడ ద్వారా ఈ వినాయకుడి విగ్రహాలు దేవుడి శక్తిలో ఈ సంవత్సరం మాదే ఎక్కువ. అప్పుడైతే కొంతగా చేసేవాళ్ళు, ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి విరివిగా చేసి బాగా పట్టణ ప్రజలు ఉపయోగపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం లయన్స్ క్లబ్ ఎన్నో కార్యక్రమం చేయాలని కోరుకుంటే చాలా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే వెనగల రాము ఇచ్చిన పిలుపు మేరకు మట్టి వినాయక ప్రతిమలను పంచిపెడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కను అందజేయడం జరుగుతుందని టీడీపీ నాయకులు దేవరపల్లి కోటి తెలియజేశారు. స్థానిక బస్ స్టాండింగ్ రోడ్ పొట్టి శ్రీరాములు చౌక్ వద్ద టీడీపీ నాయకులు దేవరపల్లి కోటి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పట్టణ ప్రజలకి మట్టి వినాయకులను పూజించాలని కోరుతూ ఉచితంగా వినాయక ప్రతిమలతో పాటు ఒక మొక్కను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు లింగం చిట్టిబాబు విచ్చేసి దేవరపల్లి కోటి చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శనీయమని కొనియాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్షులు రాజా తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరి అన్ని విఘ్నాలను తొలగించి ఈ సంవత్సరం పాడి పంటలతో సుభిక్షంగా రాష్ట్రం మొత్తం వర్ధిల్లాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి అండదండలుగా ప్రజలు నిలవాలని మరొకసారి కోరుతూ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గంలో మేము ప్రతి సంవత్సరం మా యొక్క చిట్టిబాబు గారితో పాటు కలిసి మేము వెనిగల రాము గారి యొక్క ఆశీస్సులతో మరి ఈ యొక్క వినాయక స్వామి వారి యొక్క ప్రతిమలను ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మొక్కను కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుని ప్రతి మొక్కను కూడా దాన్ని ప్రతిదానికి ఉపయోగపడే విధంగా చూడవలసిందిగా కోరుతున్నాము. మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలతో గుడివాడ నమో విఘ్నేశ. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత 2-3 సంవత్సరాలుగా దేవరపల్లి కోట ఆధ్వర్యంలో రాము గారి ఆశీస్సులతో గుడివాడ ప్రజలందరికీ వినాయక విగ్రహంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మొక్క ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. దేవరపల్లి కోటి గారి ఆధ్వర్యంలో, వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో, అలాగే సోదరుడు దేవరపల్లి కోటి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు, పూల మొక్కలు ఇవన్నీ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, good English communication skills, should be living in Gudivada. Salary will be 25,000 depending on qualifications. Interested candidates can contact Mr. Hemant Dimmiti at 9063034550. ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10%
10% to 50% discount. 3 pieces dresses పై 10% to 50% discount. Western wear పై 10% to 50% discount. Men's wear పై suiting shirtings పై 10% to 50% discount. Handlooms పై 10% to 50% discount. Kids wear పై స్పెషల్ ఆఫర్ 10% to 50% discount. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. గొడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ పిఏసిఎస్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్లరాము, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్ట రఘురాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము, ఎంపీ బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్ట రఘురాం మాట్లాడుతూ రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని నాయకులు ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి నాయకత్వం అంతా కలిసికట్టుగా పనిచేస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమమే మా అందరి లక్ష్యమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా రైతాంగానికి తమంతా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి, కూటమి పార్టీల నాయకులు పినమనేని బాబ్జీ, సాయిన పుష్పావతి, పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన, అంటే మరి నాకు తెలిసినంత వరకు ఇదే బిగ్గెస్ట్ పిఎస్సిఎస్, బిగ్గెస్ట్ ప్యాక్ అండ్ ఆల్సో ఓల్డెస్ట్ ప్యాక్ అని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఏమైనా వచ్చినా తెలియదు, కానీ ఎంత ఘన చరిత్ర కలిగిన పిఎస్సిఎస్కి చైర్మన్గా అలాగే పర్సన్స్గా ఎన్నికవడం అంటే అది నిజంగా ఒక బాధ్యత, చాలా పెద్ద బాధ్యత. గర్వపడాలి మీరు, అలాగే అది అత్యంత పెద్ద బాధ్యత అనేది కూడా మీరు గుర్తించాల్సిన అవసరం. ఎందుకంటే 25 కోట్లు, నేను ఇప్పుడు దాకా చాలా పిఎస్సిఎస్ ఓపెనింగ్స్కి వెళ్ళి వచ్చాను, 10 కోట్లు దాటిని అరుదుగా కనపడుతున్నాయి. అలాంటిది 25 కోట్లు మీ చేతుల మీదుగా ఈ గ్రామంలో టర్న్ ఓవర్ అవుతుందంటే అది నిజంగా మనం బాధ్యత, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. తప్పులు జరగకుండా ప్రజలందరికీ ఉపయోగపడేట్లుగా చేయటం అనేది కూడా మనందరికీ బాధ్యత అని చెప్పేసి, అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా మన కోసం సాక్షాత్తు కేడీసీసీ చైర్మన్ గారే రావటం కూడా మనకి ఇంకొక మంచి పరిణామం. ఆయన అంత సీనియర్ నాయకులు, మనందరినీ నడిపించగలిగిన సమర్థులు. అంటే నాకు తెలిసి నెట్టం రఘురామ్ గారిని ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను, మంత్రిగానే కాకుండా అనేక రకాలుగా మొదటి నుంచి మనందరికీ సుపరిచితులు. ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం మీద వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ నాయకుల కింద మనకు తెలుసు. అలాంటి నాయకులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్న టైంలోనే మనం కూడా ఇక్కడ ఆయన్ని ఇక్కడ తీసుకురావటం, మనం ఆయన చేతుల మీదుగా ఈ ఇనాగ్రేషన్ సెరమనీ చేసుకుంటాం కూడా చాలా గొప్ప విషయం. సో ఆయన ఆశీస్సులు మనకు ఉంటాయని, మనకు కావాల్సిన మన గ్రామాన్ని, మన పిఎస్సిఎస్ని గుర్తుపెట్టుకుంటారని, అత్యంత బిగ్గెస్ట్ పిఎస్సిఎస్ కింద. సో వీరికి కావాల్సిన సలహాలు ఇస్తూ మనకి ఇంకా అభివృద్ధి చెందడానికి ఏ రకంగా సొంతగా బ్యాంక్ కింద పెరిగేంత వరకు వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ. సో దీని మొత్తాన్ని కూడా మీరందరూ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే కౌతరం గ్రామం కూడా అత్యంత విశిష్టమైన గ్రామం. మహామౌలందరూ వచ్చారు ఇక్కడి నుంచి. ఇందాక మీరు చెప్పినట్టుగా మన కైకల్ సత్యనారాయణ గారే కాకుండా అనేక మంది మహామౌలు ఇక్కడ కౌతరం గ్రామంలో నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా అత్యంత చైతన్యమైన గ్రామం అని చెప్పడానికి, ఎందుకంటే 1908లోనే ఒక రైతుల సహకార సంఘం ఏర్పాటు చేసుకుందామనే ఆలోచన కూడా రావడమే గొప్ప విషయం ఆ రోజుల్లో. అయితే మనకి రాకపోకలు ఎంత సులువుగా ఉంటాయో మనందరికీ తెలుసు. ఒక పక్క మచిలీపట్నానికి ఒక సబ్వే ఇచ్చారు, అదే రకంగా ముదినేపల్లి పోవటానికి లారీలు ట్రాఫిక్ ఉంటే టౌన్లోకి పోకుండా చక్కగా డిజైన్ చేసి ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కంప్లీట్ అవుతా ఉంది. ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజేషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, కానీ నేను మరలా నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు
ల్యాండ్ ఎక్విజేషన్కి డబ్బులు ఉన్నాయి సార్. ఇది స్టేట్ గవర్నమెంట్ తోటి పెట్టుకుంటే వచ్చే 10 సంవత్సరాలకు కూడా మేము ఫౌండేషన్ స్టోన్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజేషన్తో సహా కూడా ఆయన ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే గుడివాడ ఎమ్మెల్యే గారు 2 సార్లు ఢిల్లీ వచ్చారు. వచ్చి మరి నితిన్ గడ్కరీ గారిని కలవాలి, టౌన్లో ఉన్నటువంటి రోడ్డుని కూడా మనం నేషనల్ హైవే వాళ్ళ చేత డబ్బులు ఇప్పించాలంటే దాని ప్రతిపాదనలు కూడా పెట్టాం. 18 కోట్ల రూపాయలతోటి మరి డిపిఆర్ రెడీ అయినాయి. త్వరలో టౌన్లో కూడా ఉన్నటువంటి రోడ్డుని మరి నేషనల్ హైవే ద్వారా 18 కోట్ల రూపాయలతోటి త్వరలో దాన్ని కంప్లీట్ చేసి ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మూడో విషయం, ఎలక్షన్స్కి ముందు ప్రతి ఒక్కరూ కూడా అడిగినటువంటి మాట కంకిపాడు నుంచి గుడివాడికి రోడ్డు కావాలని చెప్పేసి అడిగారు. మనందరికీ తెలుసు కంకిపాడు నుంచి గుడివాడకు వచ్చేటువంటి రోడ్డు ఎట్లా ఉంటుంది, 2 కాలువల మధ్యలో ఉంటుంది. ఆ రోడ్డు వేసిన మ్యాక్సిమం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో మరలా ఆ రోడ్డు పాడైపోతూ ఉంటుంది. దాన్ని మనం వెడల్పు చేయలేం. కానీ దానికి మార్గం కంకిపాడు నుంచి గుడివాడకి ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కానీ పొలాల మధ్యలో నుంచి కానీ వస్తే అన్ని అక్కడ ఉన్నటువంటి దాదాపు 15 గ్రామాలకి అటుపక్క మనం గన్నవరం కాన్స్టిట్యున్సీ తగులుతుంది, అలాగే మనకి పామర తగులుతుంది, ఇటుపక్క గుడివాడ కాన్స్టిట్యున్సీ తగులుతుంది, పెనమలూరు కాన్స్టిట్యున్సీ ఉంటుంది. 4 కాన్స్టిట్యున్సీలకి మరి రైతులకి ఉపయోగపడే విధంగా కంకిపాడు అంటే ఇప్పుడు మనకి బైపాస్ రోడ్డు అంటే ఇన్నర్ సర్కిల్ రోడ్డు బైపాస్ కూడా ముఖ్యమంత్రి గారు ఎన్హెచ్ఏతో మాట్లాడుతూ ఉన్నారు, మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఆ రోడ్డు అయిపోతే విజయవాడ నుంచి కంకిపాడుకి చాలా సులువు అయిపోయింది. కంకిపాడు నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కొత్తగా పొలాల మధ్యలో నుంచి కానీ రోడ్డు వచ్చేస్తే 27 కిలోమీటర్లు మీరు హార్డ్లీ కంకిపాడు నుంచి గుడివాడకి 15 నిమిషాల్లో చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాదాపు 600 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ని డిపిఆర్ని రెడీ చేస్తూ ఉన్నాం. రైతులందరితోటి కలిసి మధ్యలో ఏంటంటే ఏ గ్రామాల్లో వెళ్తే బెటర్గా ఉంటుంది అనేటువంటిది స్థానిక నాయకులు, పార్లమెంటు సభ్యుడిగా నేను మరి మన ఎన్హెచ్ఏ వాళ్ళని పిలిచి ఒక మంచి మీటింగ్ పెట్టి అందరికీ అనుకూలమైనటువంటి విధంగా ఆ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని పిఎం గతిశక్తి అనేటువంటి ప్రాజెక్టు ద్వారా దాన్ని త్వరలో 100% కంప్లీట్ చేపిస్తామనేటువంటి విషయాన్ని కూడా గుడివాడ ప్రజానికానికి అందరికి కూడా నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాను. అదే రకంగా ఉన్నటువంటి ఈరోజు రైల్వే ఫ్లైఓవర్స్ చాలా ఉన్నాయి. వాటిని కూడా ఎక్కడెక్కడ ఏది అవసరం కూడా మేము డిపిఆర్లు తయారు చేస్తున్నాం. తప్పకుండా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తప్పకుండా అండర్ పాస్లు ఫ్లైఓవర్లు వాటిని కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ నేషనల్ హైవేకి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించినటువంటి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానీ ఎలాంటివి ఉన్నా పార్లమెంటు సభ్యుడిగా మరి నేను కూడా ముందుండి ఆ నిధులు మంజూరు చేయడంలో నా వంతు నేను కృషి చేస్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ గుడివాడలో ఒక మంచి హాస్పిటల్ ఉంది, బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ లేవు. దానికి కూడా సిటీ స్కాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాదాపు 1,80,00,000 రూపాయలతోటి నిధులు మంజూరయ్యాయి. త్వరలో నేను ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు అందరం కలిసి కూడా దాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పేటువంటి విషయాన్ని సందర్భం మనవి చేసుకుంటూ గుడివాడ హాస్పిటల్కి కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి, కట్టలేనటువంటి పరిస్థితిలో ఉందంటే దాదాపు ఒక 40 లక్షల రూపాయలతోటి సోలార్ కూడా శాంక్షన్ చేయించాం కేంద్ర ప్రభుత్వం నుంచి. అది కూడా వస్తే జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరగనున్న పక్షోత్సవాల కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద లయన్స్ మల్టీ సర్వీసెస్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ నేత్రదానం వల్ల కళ్ళు చూపు కోల్పోయిన వారికి కొత్త వెలుగు ప్రసాదించవచ్చని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. లయన్స్ క్లబ్ మల్టీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఇప్పటికే గుడివాడ పట్టణ వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయటం, పేద ప్రజలకు కళ్ళజోళ్లు పంపిణీ చేయటం జరుగుతుందని, ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుడివాడ వేణుగోపాల స్వామి, సెక్రటరీ కిలారశెట్టి సతీష్, ట్రెజర్ కాసినేని శ్రీనివాస్, రీజనల్ చైర్పర్సన్ వి కృష్ణకిషోర్, జోనల్ చైర్పర్సన్ ఉప్పలపాటి సతీష్, అడబాల అప్పారావు, నిమ్మగడ్డ శివశంకర్, పినమనేని సాంబశివరావు, వీరమాచినేని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ జాతీయ స్థాయిలో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత 6 నుంచి 8 గంటల లోపు
వాళ్ళ యొక్క నేత్రాలు కనుక దానం చేస్తే అవి మళ్ళీ ఇతరులకి ఉపయోగపడేలాగా మనకి చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా చనిపోయిన తర్వాత నేత్రదానం చేయదలుచుకుంటే మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము నేత్రదానం ఇచ్చిన వాళ్ళ యొక్క డేటా తీసుకొని మేము దాని ఫెసిలిటీ అనేది మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ గుడివాడ లయన్స్ మల్టీ సర్వీసెస్ సెంటర్ నందు మేము ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్పై కంటి పరీక్షలు నిర్వహించి ఈ శుక్లం ఆపరేషన్లు అటువంటివి కూడా మేము చేస్తున్నాము. ఇటువంటివి ఫ్రీగా మేము చేస్తున్నందుకు మేము గర్విస్తున్నాము. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ సమక్షంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ మరి ఆధ్వర్యంలో నడుస్తున్న గుడివాడ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్ నందు గత 8 సంవత్సరాలంటే ఐ ఆపరేషన్లు, ఐవేల ఆపరేషన్లు జరుగుతున్నాయి. అట్లాగే అంధత్వ నివారణ జాతీయ నేత్ర దినోత్సవ పక్షోత్సవాల సందర్భంగా 25వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, సెప్టెంబర్ 8వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన సందర్భంగా ఈ బ్రోచర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతుంది. పునీత మదర్ తెరెసా జయంతి కార్యక్రమాన్ని గుడివాడ గుడ్మన్పేటలో మదర్ తెరెసా విగ్రహం వద్ద లవన్ కంపెన్షన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ వేసుపోగు విజయబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు మరియు టీడీపీ నాయకులు పాల్గొని మదర్ తెరెసా విగ్రహానికి నివాళులర్పించారు. సేవామూర్తి మదర్ తెరెసాను ఆదర్శంగా తీసుకుని పేదలకు మరింత సేవలు అందిస్తామని పాస్టర్ వేసుపోగు విజయబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ జానన్న, పాస్టర్ ఎలేజా, టీడీపీ పట్న అధ్యక్షురాలు ఎర్లగడ్డ సుధారాణి, 16వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ వేసుపోగు ఇమనుయల్, మానేపల్లి పాల్రాజ్, ఇమనుయల్, బూసి విజయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచమంతా కూడా మదర్ తెరెసా జయంతి వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నది. మరి మదర్ తెరెసా భారతదేశానికి వచ్చి కలకత్తా అనే ప్రాంతాన్ని కేంద్రంగా ఎంచుకొని కుష్ఠరోగుల మధ్య వారు గొప్ప పరిచర్య చేయడం జరిగినది. ఆ ప్రాంతాన్ని నేను వెళ్ళి దర్శించడం జరిగింది. వారు చేసిన పరిచర్య స్థలాలను కూడా చూడడం జరిగినది. అంత గొప్ప పరిచర్య చేసి మానవత్వం చాటినటువంటి ప్రియ తల్లి. ఏమంటే మనమందరం అంటాం, ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తి మదర్ తెరెసా గారు మరి వారు క్రీస్తు ప్రేమను భారతదేశంలో చూపించడం చాలా మనందరికి కూడా గర్వకారణం. అటువంటి పవిత్రమైనటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకోవడం మన పేట గుడివాడ మరి గుడ్మేన్పేట, అదే రీతిగా 16వ వార్డు ప్రజలు మరి జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషదాయకం. అదే రీతిగా మరి తల్లి చేసినటువంటి ఆ గొప్ప పరిచర్యలు నేటికి ప్రపంచంలో అనేక మంది భక్తులు ప్రాముఖ్యంగా మరి సేవా దృక్పథంతో అనేక మంది ఆ తల్లి నడిచిన అడుగుజాడలు నడుస్తూ ఉన్నారు. ఆ రీతిగానే మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ఈ రోజున తల్లిగారిని మదర్ తెరెసా గారిని మేము మా ప్రాంతంలో గుడ్మన్పేట పరిసర ప్రాంత సేవకులుగా 16వ వార్డు నాయకులు అందరూ కలిసి ఆ తల్లిగారిని వారి పుట్టినరోజు సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం మాకు ఆశీర్వాదకరం మేము నమ్ముతున్నాం. నిలువు మరువలేంది వారు చేసినటువంటి ప్రజలకు సేవలే ఇవాళ మాలాటి సేవకులు ఎంతో మందిని ఆకర్షించి మేము ఆకర్షించబడ్డాం. ఒక మాట చెప్పాలంటే మాలాటి దైవజనులు సోషల్ వర్క్ చేస్తున్నామంటే మదర్ తెరెసా తల్లి గారిని మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఎన్నో సోషల్ వర్కులు చేస్తున్నాం. అందుకే మేము చేస్తున్న ట్రస్ట్ పరిచయం ద్వారానే 2011లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మదర్ తెరెసా అవార్డు కూడా నేను పొందుకున్నాను. ఇలా సేవకులందరూ ఎన్నో పరిచర్యలు జరుగుతున్నాయి. నిజంగా తల్లిగారి జయంతి రోజున వారిని జ్ఞాపకం చేసుకోవడం, వారిని గురించి మాట్లాడడం ఇది మా ధన్యత, మా భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న పెద్దలను, సేవకులను అందరిని బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీడియా మిత్రులు కూడా ఇలాంటి మంచి సందర్భాన్ని చక్కగా మీరు ఫోకస్ చేయడం, మీరు ఈ సందర్భాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం మీడియా మిత్రులను మీకు కూడా ఎంతో దీవెనకరం మేము నమ్ముతున్నాం. ఇంకా ఈ వీడియో చూస్తే వారు ఎవరైనా మదర్ తెరెసా గారి యొక్క సేవా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఎవరి వంతులో వారు గొప్ప సేవలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మదర్ తెరెసా గారి 115వ జయంతి సందర్భంగా మరి 16వ వార్డు, 15వ వార్డు,
మరి కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఆవిడకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మదర్ తెరీసా గారు వివాహం కూడా చేసుకోకుండా ఎంతో మంది కుష్టు వ్యాధులు రోగులకు ఎంతో సేవలు చేసిన ఆదర్శమూర్తి. ఆవిడని కూడా మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. ఆవిడ ఆదర్శం తీసుకుని ఆవిడ మార్గంలో కూడా మరి ఎంతో మంది సేవా దృక్పథంతో మరి సేవ చేయాలని చెప్పి ఎంతో మంది లేని వాళ్ళు ఎంతో మంది మరి చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మన వంతు సహాయంగా మరి ఆవిడ చేసిన దాంట్లోనే కొంచెమైనా సరే మనం సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. 15వ వార్డు 16వ వార్డులో మదర్ తెరీసా గారి పుట్టినరోజు భాష గారి ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజున ఆ తల్లి గారు మదర్ తెరీసా గారి జయంతిని పురస్కరించుకొని ఈ రీతిగా ఆమె జ్ఞాపకాలు గుర్తు చేసుకోవటం సంతోషదాయకం. మరి మన భారతదేశంలో విభిన్న మతాలు ఉన్న ప్రతి మతానికి ఆమె తల్లిగా పరిగణించబడటం గొప్ప విశేషం. యూనివర్సల్ మదర్, ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులకి నాస్తికులకి తల్లిగా ఉండటం గొప్ప విషయం. మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతికామనేది గొప్ప కాదు, కానీ బ్రతికిన కొద్ది కాలంలో ఆ మంచి స్థాయిని పొందుకోవాలి. ఆ స్థాయి ఆ తల్లి పొందుకోవటానికి గల కారణం యేసుక్రీస్తు చూపిన నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించనే మార్గాన్ని అనుసరించారు. మనం ఏ కులమైనా ఏ మతమైనా ఇతరులకి సహాయపడి అలాగున సేవ చేయటం ద్వారా మనం కూడా ఒక మంచి ఖ్యాతిని పొందుకుంటామని, అనేకులకు మార్గదర్శిగా ఉండాలని తల్లిని గుర్తుగా పెట్టుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గుడివాడ మెయిన్ రోడ్ అరుణ ఫ్యాన్సీ స్టోర్ వద్ద గుడివాడ పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు మట్టి వినాయక స్వామి విగ్రహాలు అందజేస్తారు. ప్రతి సంవత్సరం వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు అందజేయడం జరుగుతుందని వర్మ సంక్షేమ సంఘం కార్యదర్శి గుల్లపల్లి ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం నాయకులు రాయిపల్లి కృష్ణ, నూకాల సత్యనారాయణ, సింగిరెడ్డి గగరిన్, గేదెల రమేష్, రంగారావు, వరి సీను, వంగపండు బ్రహ్మాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్న ఈ వినాయక చవితి కూడా ఈసారి కూడా మనం ఘనంగా జరపాలని నిర్ణయించాం. ఆ ప్రకారమే మన గుడివాడ వెలమ సంక్షేమ సంఘం తరఫున పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ఈ మట్టి విగ్రహాల పంపిణీ అనేది చేపట్టాలని నిర్ణయించాం. అలాగే ఈ పూట సుమారు ఒక 500 విగ్రహాల వరకు కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ నిమిత్తమే ఈ మట్టి విగ్రహాల ఏర్పాటు, పంపిణీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. దీనికి మన అందరూ కూడా సహకరించినందుకు ముఖ్యంగా ఈ అరుణ ఫ్యాన్సీ అధినేత కృష్ణ గారికి, కీర్తి మట్టి అధినేత మోకల సత్యం గారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు వెలమ సంఘం తరఫున వారికి తెలుపుకుంటున్నాం. అలాగే మరోసారి మన తెలుగు ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మా గుడివాడ వెలమ సంక్షేమ సంఘం తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. దేవదేవుడు విజ్ఞాలకు అధిపతి అయిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క మట్టి విగ్రహాల పంపిణీ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఈరోజు అదేవిధంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయాలని వెలమ సంక్షేమ సంఘం గుడివాడ యొక్క పెద్దలు దాతల సహకారంతో ఈరోజు గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఉన్న అరుణ ఫ్యాన్సీ, కీర్తి షూ మార్ట్ నందు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. దాతల సహకారంతో ఈ విగ్రహాలను తయారు చేయించి అందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించి మట్టితో తయారు చేసిన విగ్రహాలని పంపిణీ చేయాలని చెప్పి సంఘం వారు సంకల్పించారు. కాబట్టి పర్యావరణహితమైన ఈ మట్టి విగ్రహాలని పంచడం అనేది వెలమ సంక్షేమ సంఘం ఈ సంవత్సరం కార్యక్రమంగా చేస్తున్నాము. గత వేసవిలో 45 రోజుల పాటు నిర్విఘ్నంగా మజ్జిగ పంపిణీ జరిగిన ఈ ప్రదేశంలోనే ఈ కార్యక్రమం కూడా జరగటం మా యొక్క అదృష్టంగా చెప్పుకుంటున్నాము. ఒక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ వరసిద్ధి వినాయకుని రేపు వినాయక చవితి సందర్భంగా వెలమ సంఘం పెద్దలు, యూత్ అందరం కలిసి ఈ వినాయకుడి విగ్రహాలు పర్యావరణకు సందర్భంగా మట్టి విగ్రహాలను పంచడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఎంతో ఇదిగా విగ్రహాలను పంచి పెద్దల ప్రోత్సాహంతో మేము కూడా విగ్రహాలు పంచడానికి చాలా ఇదిగా ప్రోత్సహిస్తున్నాం. పర్యావరణం కాపాడటానికి మట్టి విగ్రహాలని అందరూ పెట్టుకొని పూజించాలని కోరుకుంటూ వెలమ సంఘం తరఫున చేస్తున్నాం. గుడివాడ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే రేపు అందరూ ప్రతి ఒక్కరూ ఆ వినాయకుడి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాం. మా వెలమ సంఘం తరఫున అందరూ ఇలా మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది.
అలాగే ఈ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్డవల్లేరు గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 100 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు. ట్రాక్టర్ నడుపుతూ రైతులను ప్రజలను ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే వెనగళ్ల ఎంపీ బాలశౌరి. 17.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫిల్టర్ బ్లేడ్లు ప్రారంభించిన నేతలు. వినాయక చవితి సందర్భంగా 3000 మందికి మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన గుడివాడ లయన్స్ క్లబ్ సభ్యులు. పర్యావరణాన్ని రక్షించేలా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులు పూజించాలని కోరిన లయన్స్ సభ్యులు. ఘనంగా వినాయక చవితి సంబరాలు నిర్వహించేందుకు ముస్తాబైన గుడివాడ పట్టణం. చిన్న సైజు నుండి భారీ రూపంలో పూజలు అందుకునేందుకు సిద్ధమవుతున్న బొజ్జ గణపయ్య. పండగ వాతావరణ సందడి నెలకొన్న ప్రధాన సెంటర్లు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.